హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండా. ఓకే. లాస్ట్ వీడియోలో మనం లాస్ట్ డే 11లో మనం ఏం డిస్కస్ చేసాం? జస్ట్ ఫండమెంటల్స్, ఇఫ్ అంటే ఏంది, ఓకే, దాని తర్వాత ఎల్స్ అంటే ఏంది, ఎల్స్ బ్లాక్ ఎలా ఉంటుంది, ఎల్స్ ఇఫ్ గురించి మనం జస్ట్ ఊరికే బ్రీఫ్గా డిస్కస్ చేసాం. ఈ మూడు ఓకే కంట్రోల్స్ కండిషనల్ స్టేట్మెంట్స్ మనకి క్లియర్గా అర్థం అవ్వడానికి నేను 5 ఒక రియల్ టైమ్ యూస్ కేసెస్ తీసుకొని చెప్తాను. ఈ 5 ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది గైస్. ఎందుకనంటే మనకి ఇఫ్, ఎల్స్ ఇఫ్, అలానే ఎల్స్, ఫర్, వైలు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏ స్క్రిప్ట్ రాసినా, ఏ కోడింగ్ రాసినా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కానీ ఓకే. మనం దీని గురించి ప్రజెంట్ మనం ఇఫ్ కండిషను, ఎల్స్ ఇఫ్ని ఎలా యూస్ చేయాలి, మనం కోడ్ రాసేటప్పుడు ఎల్స్ని ఎలా యూస్ చేయాలని కొన్ని యూస్ కేసెస్, రియల్ టైమ్ యూస్ కేసెస్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఫైన్. నేను ఇక్కడ మీకు మళ్ళీ కోడ్ రాసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఆల్రెడీ నేను ఆల్రెడీ విఎస్ కోడ్ కనెక్ట్ అయి ఉన్నాను. విఎస్ కోడ్ కనెక్ట్ అయ్యి లెట్ మీ క్రియేట్ వన్. ఓకే, లెట్ మీ క్రియేట్ వన్ న్యూ ఫైల్. ఓకే, ఎగ్జాంపుల్ వన్, ఎగ్జాంపుల్ వన్ డాట్ పీవై, ఎగ్జాంపుల్ వన్ డాట్ పీవై యూస్ కేసు. ఫస్ట్ యూస్ కేసు వచ్చేసి గ్రేడింగ్ సిస్టమ్ మీద రాశాను. ఓకే, లెట్ మీ కాపీ. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కోడ్ ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు బేసిక్ నుంచి రాయండి, ఎందుకంటే టైం కన్స్ట్రెయింట్స్ వల్ల నేను మీకు ఫస్ట్ నుంచి రాయలేదు. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే స్లోగా టైం తీసుకున్న పర్లేదు. ఈ 5 యూస్ కేసెస్ కానీ మీకు అర్థమైతే రిమైనింగ్ నెక్స్ట్ నేను స్క్రిప్ట్స్ రాసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇక్కడ స్కోర్ అనేటువంటి వేరియబుల్లో యూజర్ ఎంటర్ చేసినటువంటి వాల్యూ ఇన్పుట్ అనే ద్వారా మనం రీడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, తర్వాత డిస్కస్ చేస్తాం. ఫస్ట్ స్కోర్ అనేటువంటి వేరియబుల్ ఎంత ఉంది, 85. ఇక్కడ మనం ఇఫ్, ఎల్స్ని మూడింటిని ఇంక్లూడ్ చేసి కోడ్ రాశాను. ఇప్పుడు చూడండి, గ్రేడ్ అనేటువంటి వేరియబుల్ కూడా డిక్లేర్ చేశాడు. ఇప్పుడు ఈ కండిషన్స్, ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్, థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్, ఇవి ఏవి సాటిస్ఫై కాకపోతే, వీటిలో ఏదైనా ఒక కండిషన్ కానీ సాటిస్ఫై కాకపోతే కంట్రోల్ ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ట్రై టు అండర్స్టాండ్ గైస్. కంట్రోల్ ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, స్కోర్ అనే వాల్యూ అంతా 85. స్కోర్ ఈజ్ మ్యాథమెటికల్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ తెలిసి ఉండాలి గైస్, బేసిక్స్ అన్న తెలిసి ఉండాలి. స్కోర్ అనేది అంటే 85 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. 85 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90. ఈజ్ ఇట్ కండిషన్ ట్రూ? కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్గా ఎల్స్కి వెళ్దు, నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, నెక్స్ట్ కండిషన్కి కంట్రోల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ స్కోర్ ఈస్ 85 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80. కండిషన్ ట్రూ అయింది కదా, కండిషన్ ట్రూ. మీరు ఇక్కడ ఒక పాయింట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్లు రాసినప్పుడు ఒక కండిషన్ కానీ ట్రూ అయింది అనుకో, నెక్స్ట్ కండిషన్ చెక్ చేయదు, ఇక్కడ చెక్ చేయదు, ఇక్కడ ఎల్స్కి వెళ్దు. ఓకే, ఇక్కడ అన్నీ కానీ ఫాల్స్ అయితే కంట్రోల్ ఎల్స్కి వెళ్తుంది. ట్రై టు అండర్స్టాండ్ గైస్. ఇక్కడ అన్ని కండిషన్స్ కానీ ఫాల్స్ అయితే కంట్రోల్ ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఇప్పుడు నీకు ఒక దగ్గర కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయదు, ఈ కండిషన్ చెక్ చేయదు, ఈ కండిషన్ చెక్ చేయదు. ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఎల్సిఫ్లో నువ్వేం రాసావు, గ్రేడ్ ఎంత అసైన్ చేసినావు, గ్రేడ్ అనేటువంటి వేరియబుల్కి బి అనేటువంటి వాల్యూని పాస్ చేస్తాను. ప్రజెంట్ గ్రేడ్ వాల్యూ ఎంత, బి. డన్, అయిపోయింది. ఎంత లాజిక్ చూడండి. మీరు ఇలా ట్రేస్ చేస్తే ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ట్రేస్ చేయడం అర్థం అవుద్ది. ఓకే, ఈ టాస్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు చూడండి, ప్రింట్ ఫార్మేటెడ్ స్ట్రింగ్ అంటే నువ్వు ఇక్కడ ఏదైనా వాల్యూని ఆ ఫ్లవర్ బ్రాకెట్లో డిస్ప్లే చేయాలంటే యూ కెన్ యూస్ ద ఫార్మేటెడ్ స్ట్రింగ్. పైథాన్లో రీసెంట్ వర్షన్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక F1 రాసేసి ద గ్రేడ్ ఫర్ ద స్కోర్ అబౌవ్ ఎంత ఇచ్చావు, 85. దాని గ్రేడ్ ఎంత, స్కోర్ ఎంత, 85 అని డిస్ప్లే అవుద్ది ఇక్కడ. ఓకే, గ్రేడ్ ఎంత, గ్రేడ్ ఈజ్ బి అని వస్తుంది. స్కోర్ ఎంత, 85, గ్రేడ్ ఈజ్ బి. అవుట్పుట్ ఏమొస్తుంది, 85 బి. ద గ్రేడ్ ఫర్ ద స్కోర్ అబౌవ్ ఈస్ 85 అండ్ బి అని రావాలి. ఓకే, లెట్ మీ రన్ ద కోడ్. మీకు ఆల్రెడీ నేను కనెక్షన్ ఎలా చేయాలో చెప్పుంటాను. నేను ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉన్నాను. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, నేను ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాను. లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఇక్కడ మన ప్రోగ్రామ్ ఉంటుంది, అక్కడ రాసింది ఇక్కడ సింక్ అవుతూ ఉంటుంది, అక్కడేం రన్ చేయొచ్చు. ఓకే, క్యాట్ కావాలంటే చూడండి, ఎగ్జాంపుల్ 1.py. ఓకే, ఎందుకని ఇక్కడ సింక్ అవ్వలేదు, అంటే కంట్రోల్ ఎస్ ఇక్కడ సేవ్ చేయాలి. నువ్వు సేవ్ చేయకుండా రన్ చేయకూడదు. చూడండి, అదే కోడ్ వచ్చింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేయడం అంటే ఎలా, పైథాన్ ఎగ్జాంపుల్ 1.py. సి ద గ్రేడ్ ఫర్ స్కోర్ ఈస్ 85. 85కి ఎంత, స్కోర్ ఈజ్ 85కి బి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ
ఫర్ ఎగ్జాంపుల్ నేను 38 అని తీసుకుంటాను. 38 అని తీసుకుంటే ఈ కండిషను సాటిస్ఫై కాలేదు. ఈ కండిషను సాటిస్ఫై కాలేదు. ఈ కండిషను సాటిస్ఫై కాలేదు. ఈ కండిషను సాటిస్ఫై కాలేదు కాబట్టి ఫైనల్ అన్ని కండిషన్స్ ఫాల్స్ అయినాయి కాబట్టి ఫైనల్ కండిషన్ ఏంది? ఎల్స్ బ్లాక్‌లోకి ఎళ్తది. ఎల్స్‌లో ఎంత ఉంది గ్రేడు? ఎఫ్. ఎఫ్. 38 అనేది ఎఫ్. సి. సి. సారీ. ఓకే. ఇక్కడ మీరేం చేయాలి? కంట్రోల్ ఎస్ ప్రతిసారి సేవ్ చేయండి గైస్. సారీ. ఇట్స్ మై బ్యాడ్. యూ నీడ్ టు సేవ్ ఎవ్రీ టైమ్. Okay, for example, you are taking F, control S. Every time you need to save and rerun the code. See, 38 అనేది 38 మార్క్స్ వచ్చేసి ఎఫ్ గ్రేడ్ కిందకు వస్తాయి. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేయండి. ట్రేసింగ్ అనేది ఇంపార్టెంట్. నేను ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్నే కాకుండా మల్టిపుల్ వేస్లో నువ్వు వాల్యూస్ని తీసుకొని చెక్ చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే యూ కెన్ పింగ్ మీ త్రూ వాట్సాప్. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయి ఉంటారు కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డ్రాప్ ఏ మెసేజ్ ఇన్ వాట్సాప్ గ్రూప్. మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి పింగ్ చేయండి. ఓకే, 9676831734 ఈ నెంబర్కి పింగ్ చేస్తే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అలానే మీకు జనవరి 19th ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ గైస్. జనవరి 19th ఒక ఎక్స్క్లూజివ్ బ్యాచ్ డూ ఆర్ డై అనమాట. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్ మీకు డే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, జనవరి 19th ఎర్లీ మార్నింగ్ 7:15కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 7:15కి. కానీ జనవరి 19th మనకి సండే కాబట్టి 10:30 AM డెమో ఉంటుంది. 10:30 AMకి కంప్లీట్ డెవాప్స్ విత్ ఎస్ఆర్ఈ డెమో ఉంటుంది. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అండ్ ఎస్ఆర్ఈ 10:30 AMకి డెమో ఉంటుంది. ఓకే, మళ్ళీ మండే నుంచి అంటే 20th జనవరి నుంచి మీకు 7:15కి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. 7:15కి. ఓకే, ఒక సినారియో కంప్లీట్ అయిపోయింది. లెట్ మీ టేక్ వన్ మోర్ సినారియో. ఎందుకనంటే ఓకే, మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చుంటాను మ్యాటర్లో. క్లియర్గా చూసుకోండి. ఓకే, మీరు ఏ వాల్యూ అయినా పాస్ చేసి చెక్ చేయండి కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా. కానీ ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నా, మోర్ దాన్ 100 తీసుకున్నా కానీ నీకు రిజల్ట్ ఇస్తుంది, అది రాంగ్. దాన్ని ఎలా అవాయిడ్ చేయాలా? నెస్టెడ్ ఇఫ్ తర్వాత చెప్తాను. ఇఫ్ లోపల మళ్ళీ ఇఫ్ రాయాలి. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకే, ట్రాఫిక్ లైటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ ఉంటే మనం వెహికల్ స్టాప్ చేయాలా? యాక్షన్ ఏం తీసుకోవాలా? యాక్షన్ ఉంటే స్టాప్. ఎల్లో ఉంటే అప్పుడు వెహికల్ని స్లోగా నువ్వు స్టాప్ చేయాలి, అంటే స్లో చేసేయాలి. వెంటనే గ్రీన్ ఉంటే నువ్వు వెహికల్ని స్టార్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లేదు, ఎల్లో లేదు, గ్రీను లేదంటే మనకి దట్ ఈస్ ఇన్వాలిడ్ కలర్. ఓకే, లెట్ మీ కాపీ. ఓకే, లెట్ మీ గో ఫర్ ఎగ్జాంపుల్ 2. Let me take one more example. Let right click, new file. Okay, example 2 extension is python py, then paste. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది? ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఓకే, లైట్ కలర్లో ఎంత ఉంటుంది? ఎల్లో అనే వాల్యూ ఉంటుంది. లైట్ కలర్లో ఓకే ఎల్లో అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. ఎల్లో అనేటువంటి వాల్యూ స్టోర్ అయింది. ఓకే, ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. ఇది రెడ్తో మ్యాచ్ అయిందా? ఈ స్ట్రింగ్ మ్యాచ్ కాలేదు. దాని తర్వాత ఎల్లోతో మ్యాచ్ అయింది కాబట్టి అవుట్పుట్ ఏమవుద్ది? స్లో డౌన్. కలర్ ఈజ్ ఎల్లో, యాక్షన్ స్లో డౌన్ అని రావాలి. ఓకే, ద లైట్ కలర్ ఈజ్ ఎల్లో, యాక్షన్ ఈజ్ స్లో డౌన్ అని. సేమ్ ఇంతకుముందు చెప్పినటువంటి కండిషన్ ఫ్లోనే. ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ అని ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బ్లూ అని ఇస్తాను కలరు. బ్లూ అని ఇస్తే ఏమొస్తుంది అవుట్పుట్? ఇక్కడ రెడ్తో మ్యాచ్ కాలేదు, ఎల్లోతో మ్యాచ్ కాలేదు, గ్రీన్తో మ్యాచ్ కాలేదు కాబట్టి ఫైనల్గా ఎక్కడికి వెళ్తుంది కంట్రోల్? ఎల్స్. ఇక్కడ ప్రతి కండిషన్ ఫాల్స్ అయితేనే కంట్రోల్ ఎల్స్కి వస్తుంది. ఇక్కడ ఏదో ఒక కండిషన్ కానీ ట్రూ అయిందనుకో, ఎనీ వన్ కండిషన్ కానీ ట్రూ అయితే కంట్రోల్ ఎక్కడికి వస్తుంది? కంట్రోల్ ఎల్స్ బ్లాక్కి రాదు. ఆ కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుద్ది. మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు గ్రేడింగ్ సిస్టమ్ చూశారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది కంట్రోల్ స్టేట్మెంట్స్లో. ఓకే, ఇక్కడ ఒకటే పాయింట్లో చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏ లాజిక్ రాసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే 85 తీసుకున్నాను. 85 మార్క్స్ తీసుకున్నాను. 85 మార్క్స్ తీసుకుంటే ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయింది, ఇక్కడ కండిషన్ ఫాల్స్, ఇక్కడ కండిషన్ ట్రూ అయింది, ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. అంటే ఎందుకని? ఇక్కడ సెకండ్ కండిషన్స్ ఇంక చెక్ చేయదు. ఎల్సిఫ్లో ఒక కండిషన్ కానీ ట్రూ అయితే రిమైనింగ్ కండిషన్స్కి కంట్రోల్ వెళ్ళదు, రిమైనింగ్ స్టేట్మెంట్స్కి కంట్రోల్ వెళ్ళదు ఎగ్జిక్యూట్ చేయడానికి, రిమైనింగ్ కండిషన్స్ చెక్ చేయడానికి. ఫస్ట్ కండిషన్ కానీ ట్రూ అయితే అక్కడ ఆగిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయింది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే సెకండ్ కండిషన్ కూడా ఫాల్స్ అయిందని ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్. ఓకే, కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? లాస్ట్కి వెళ్తుంది. ఇక్కడ ఏదన్నా ట్రూ అయిందో లేదా, ఇక్కడ ఏదన్నా అంటే ఓన్లీ వన్ కండిషన్ కానీ ట్రూ అయితే
వన్ కండిషన్ కానీ ట్రూ అయితే కంట్రోల్ ఎల్స్ బ్లాక్కి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ అన్ని కండిషన్స్ కానీ ఫాల్స్ అయినాయి అనుకో, అన్ని కండిషన్స్ ఫాల్స్ అయితేనే ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ట్రై టు అండర్స్టాండ్ గైస్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. It's very very important concept if you go for any programming. Okay, control S save. Let me see the yellow. Let me see. Let me run the code. Let me run the code. Let me run the code. Okay, Python example 2.py. Example 2.py. See, action is yellow. Yellow కాబట్టి యాక్షన్ ఏంది? స్లో డౌన్. కలర్ ఈస్ yellow. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ కలర్ ఈస్, లెట్ మీ రిమూవ్ కలర్ ఈస్ రెడ్. సేవ్ ఇట్, ప్లీజ్ సేవ్ ఇట్. Please save it. Come here, rerun the code. See, color is red. Color is red. Action, you need to stop the vehicle. You need to stop the vehicle. Okay. Okay, fine. For example, let me pass invalid color. I am passing, for example, blue. What will happen? Here also condition false. Here also condition false. Okay, here also condition false. Here also condition false. Control goes to invalid color. Else block. Else block. Control S. Come here. Rerun the code. See, invalid color. I think you guys are understood what I am telling. ఓకే ఫైన్. ఇలా మీకు అర్థం అవ్వడానికి ఒక 5 యూస్ కేసెస్ తీసుకున్నాను. ఓకే, ఇదే ప్రాక్టీస్ చేయాలని ఏం లేదు. మీకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ తెలుసుంటే ఓకే. చూడండి, ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటాను. ప్లీజ్ గో త్రూ దిస్. ప్లీజ్ గో త్రూ దిస్. ఏదైనా డౌట్ ఉంటే మన గ్రూప్లో పింగ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏజింగ్. ఏజింగ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఓకే 18 కన్నా ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఓటు, నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓటు, అటువంటి కండిషన్స్ రాసి మీరు రాయండి. ఇక్కడ ఏం చేశానంటే మూవీ థియేటర్ టికెట్ గురించి ఒక శాంపిల్ సినారియో తీసుకొని రాశాను. మూవీ థియేటర్, జస్ట్ మూవీ థియేటర్ గురించి ఒక శాంపిల్ సినారియో చూద్దాం. దీన్ని ట్రేస్ చేయండి, చాలా ఈజీ, ఇవేం పెద్ద కష్టమైన లాజిక్స్ కూడా కాదు. లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎగ్జాంపుల్ 3.py. ఓకే, లెట్ మీ పేస్ట్ ఇట్. ఓకే, సి ప్రజెంట్ ఏజ్ వాల్యూ ఈస్ 16. ఇప్పుడు మీరే చెప్పొచ్చు మాకు, ఇప్పుడు మీరే ట్రేస్ చేయొచ్చు వెరీ ఈజీగా. ఏజ్ వాల్యూ ఎంత ఉంది ఇనిషియల్గా? ఏజ్ వాల్యూ ఈస్ 16. ప్రజెంట్ ఏజ్ వాల్యూ ఈస్ 16. ఆల్ రైట్. ఓకే ఫైన్. ఇప్పుడు ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. 16 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? కండిషన్ ఫాల్స్. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. 16 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18. కండిషన్ ఏంది? కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ కాబట్టి ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి టికెట్ ప్రైస్ ఎంత డిస్ప్లే అవుద్ది? టికెట్ ప్రైస్ అనే వేరియబుల్లో టికెట్ ప్రైస్ అనే వేరియబుల్ ఎంత అని డిస్ప్లే అవుద్ది? 8. సారీ, టికెట్ ప్రైస్ అంత ఇప్పుడు 8. ఓకే, ఇక్కడే నీ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ కండిషన్ చెక్ చేయదు, కంట్రోల్ ఎల్స్కి వెళ్దు. ఇక్కడే ఒకది ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కదా మనకి ఎల్స్ ఇఫ్లో. ఓకే, ఇప్పుడు ఏమైనా డిస్ప్లే అవుద్ది? ద టికెట్ ప్రైస్ ఫర్ ద పర్సన్ ఏజ్ ఎంత? పర్సన్ ఏజ్ ఈజ్ 16 ఈజ్ హౌ మచ్? 8. పర్సన్ ఏజ్ 16కి 8 రూపీస్. మీరు ఏదైనా వాల్యూస్ చేంజ్ చేసుకోండి, వాల్యూస్ని చేంజ్ చేసుకొని యూ కెన్ చెక్ ఇట్. దిస్ కోడ్ విల్ వర్క్. ఓకే, లెట్ మీ సేవ్. go to here. Let me rerun the code. Okay, Python example 3.py. see, ఏజ్ 16 కాబట్టి ప్రైస్ అంతా $8. డాలర్ ఎందుకు వచ్చింది? మనం కోడ్లో ఇక్కడ డాలర్ అని మెన్షన్ చేసాం కదా, అందుకని నీకు డాలర్ సింబల్ డిస్ప్లే అయింది. $8 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను సీనియర్ సిటిజన్ అనుకో, మనం ఓకే అతని మోర్ దాన్ ఏజ్ ఎక్కువ ఉన్నదానికి అతనికి $7 ఇచ్చాడు. $7. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ని చేంజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ వచ్చేసి ఓకే 45 అని ఇస్తాను. 45 అని ఇచ్చి సేవ్ చేశాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ కండిషన్ ఫాల్స్, సెకండ్ కండిషన్ ఆల్సో ఫాల్స్. అప్పుడు థర్డ్ కండిషన్ సాటిస్ఫై అయింది. థర్డ్ కండిషన్ సాటిస్ఫై అయితే ఎల్స్లోకి వెళ్ళదు. థర్డ్ కండిషన్లో ఏంది? $12 మనం టికెట్ ప్రైస్కి అసైన్ చేసాం. ఇప్పుడు ఎంత డిస్ప్లే అవుద్ది? ఏజ్ 45కి $12 టికెట్ ప్రైస్. కావాలంటే చూడండి, సి ఏజ్ ఈజ్ 45, ప్రజెంట్ $12 యూ నీడ్ టు పే టు బై ద టికెట్. ఓకే, ఇలా కంట్రోల్ స్టేట్మెంట్స్ అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంకొక సినారియో తీసుకున్నాం. మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ నీట్గా ఇచ్చుంటాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ పింగ్ మీ త్రూ వాట్సాప్ గైస్. డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. నాకు పింగ్ చేశారంటే మీరు మన కమ్యూనిటీలో జాయిన్ అవ్వచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ ఆన్లైన్ స్టోర్ డిస్కౌంట్ ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, లెట్ మీ, ఎందుకని ఇది నేను మళ్ళీ రాయడం లేదనంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం గైస్.
ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం, మీకు టైం వేస్ట్ అయిపోతుంది. కంట్రోల్ సి, లెట్ మీ గో ఫర్ ఎగ్జాంపుల్ 4. లెట్ మీ గో ఫర్, ఇక టాప్ అని ఎందుకు రన్ చేస్తున్నాను, టెర్మినల్ జస్ట్ డిస్కనెక్ట్ అవ్వండి, ఇక్కడేం రన్ చేయొచ్చు నేను, నో ప్రాబ్లం. ఓకే, ఎగ్జాంపుల్ 4 ఎక్కడైనా ఎలా అయినా కనెక్ట్ అవ్వండి, నో ప్రాబ్లం. అల్టిమేట్ మీ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఎగ్జాంపుల్ 4.py. ఓకే, ఫైన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పర్చేజ్ అమౌంట్ ఎంత, 150 రూపీస్కి కొన్నాడు. ఓకే, నువ్వు కానీ 200 కన్నా ఎక్కువ కనుక్కుంటే 20% డిస్కౌంట్. అదే 100 రూపీస్ కన్నా ఎక్కువ అనుకుంటే, 100 రూపీస్ కన్నా నువ్వు ఎక్కువ అనుకుంటే, $100 కన్నా ఎక్కువ కొంటే, ఓకే, $100 కన్నా డాలర్స్లో రాసాం, ఇక్కడ డాలర్ అనే సింబల్ ఇచ్చామంటే డాలర్స్లో రాసినట్టు, $100 కన్నా ఎక్కువ కొని ఉంటే నీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఆ రెండింటికన్నా ఎక్కువ అంటే తక్కువగా అనుకుని ఉంటే, $100 కన్నా బిలో తక్కువ ఉంటే ఫైనల్ నీకు ఎక్కడికి వస్తుంది కంట్రోల్, ఎల్స్ బ్లాక్లోకి వచ్చి అమౌంట్ ఎంత డిస్ప్లే అవుద్ది, డిస్కౌంట్ ఎంత, సారీ, $0. ఓకే, ఎందుకని నో డిస్కౌంట్ ఫర్ ద పర్చేస్ బిలో $100. ఇలా ఇలా మల్టిపుల్ వేస్లో ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ మనకి, కండిషనల్ స్టేట్మెంట్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు పర్చేజ్ అమౌంట్ నీకు 150 $150 పెట్టి ఏదో కొన్నాడు ఒక షాప్లో. ఓకే, అతను ఏం చేస్తున్నాడు, నువ్వు $150 కొన్నావు కాబట్టి 200 కన్నా ఎక్కువ డాలర్స్ కొనలేదు కాబట్టి, మనం స్విగ్గీ జొమాటో ఆర్డర్ చేసేటప్పుడు కూడా చూసారా, మీరు ఇంకొక 200 రూపీస్కి ఐటమ్స్ కానీ యాడ్ చేసుకుంటే, ఓకే, మీకు ఇంకా ఒక 10% డిస్కౌంట్ వస్తుంది, లేదంటే 150 రూపీస్ మీకు డిస్కౌంట్ వస్తుంది అనే యాడ్స్ పడతా ఉంటాయి. అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది డిస్ప్లేలో, ఇలా రాసుంటాం బ్యాక్ ఎండ్లో. ఓకే, ఇప్పుడు అతను $150 కానీ పర్చేస్ చేసుంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది, ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇతనికి ఎంత వస్తుంది, 10% డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు డిస్కౌంట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా, ఫైనల్ ప్రైస్, మ్యాథమెటికల్ గైస్, మ్యాథమెటికల్ టర్మ్స్, ఫైనల్ ప్రైస్ ఫైనల్ ప్రైస్ ఈక్వల్ టు, ఓకే, పర్చేజ్ అమౌంట్ టోటల్ పర్చేజ్ అమౌంట్ ఎంత, 150 రూపీస్, $150 మైనస్. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఎలా రాసాం ఫార్ములా, చూడండి పర్చేజ్డ్ అమౌంట్ ఎంత సి, 150 పర్చేజ్ అమౌంట్, హియర్ ఆల్సో పర్చేజ్ అమౌంట్ ఎంత, 150 పర్చేజ్ అమౌంట్ 150 ఇంటూ, ఓకే, డిస్కౌంట్ ఎంత పర్సెంట్ ఇచ్చాం, 10 ఈ కండిషన్ బేస్ చేసుకొని రాస్తున్నాను నేను, 10/100. ఇక 10% తీస్తే ఎంత, ఇక్కడ 10% ఎంత వస్తుంది, 150లో 15, టోటల్ రిజల్ట్ ఎంత, 15. ఓకే, ఏంలా ఈ జీరో క్యాలిక్యులేషన్, ఈ జీరో క్యాన్సిల్, టోటల్ 15. ఓకే, 150లోంచి 15 తీసేస్తే ఎంత, 135. ఓకే, ఫైనల్ ప్రైస్ ఎంత ఇప్పుడు, ఫైనల్ ప్రైస్ ఈస్ 135 రూపీస్, ఫైనల్ ప్రైస్ ఈస్ 135. ఈ ఫార్ములాస్ అన్ని మ్యాథమెటికల్ ఫండమెంటల్స్ గైస్, అవన్నీ మళ్ళీ చెప్పాలంటే మీకు ఏదో ఎల్కేజీ యూకేజీ లాగా ఉంటుంది. ఓకే, మన లాజిక్ ఎలా రాయాలో ఇంపార్టెంట్ ఇక్కడ, మన లాజిక్ ఎలా రాయాలో అది ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 135 రావాలి అమౌంట్, పర్చేజ్డ్ అమౌంట్ 150 కొన్నాడు. ఓకే, 150 కొన్నాడు కాబట్టి డిస్కౌంట్ ఎంత, 10%, డిస్కౌంట్ వేరియబుల్ ఎంత ఉంది, ఆ 10% ఇక్కడ డిస్ప్లే అవుద్ది, 10%. పర్చేజ్డ్ అమౌంట్ ఎంత, పర్చేజ్డ్ అమౌంట్ వాల్యూ ఎంత ఉంటుందో ఆ వాల్యూ ఎంత స్టోర్ అయి ఉంటుందో ఆ వాల్యూ డిస్ప్లే అవుద్ది. నెక్స్ట్ ఫైనల్ ప్రైస్లో ఎంత వాల్యూ వస్తుందో ఆ ఫైనల్ ప్రైస్ అమౌంట్ డిస్ప్లే అవుద్ది. కంట్రోల్ ఎస్, సేవ్ ద కోడ్, లెట్ మీ గో టు మై టెర్మినల్. ఓకే, క్లియర్ ద స్క్రీన్. ఓకే, పైథాన్ ఎగ్జాంపుల్ 4.py, సి $150 కొన్నాడు, డిస్కౌంట్ 10%, ఫైనల్ ప్రైసు $135, ఫైనల్ ప్రైసు $135. ఫర్ ఎగ్జాంపుల్ ఇతను, ఓకే, $300 పెట్టేదో పర్చేస్ చేశాడు, $300 పెట్టి పర్చేస్ చేశాడు కాబట్టి ఇతనికి గ్రేటర్ దాన్ $200 కాబట్టి 20% రావాలి, అంటే $60 తగ్గాలి, అంటే పర్చేజ్డ్ అమౌంట్ 300, ఓకే, డిస్కౌంట్ 20%, $60 తగ్గితే ఎంత, 240 రావాలి అవుట్పుట్. సేవ్ ద కోడ్, కమ్ ఇయర్ అండ్ రీరన్, సి $300 కస్టమర్ కొన్నాడు. ఓకే, 20% డిస్కౌంట్ ఇచ్చాం, అతనికి $240 ఫైనల్ ప్రైసు, బిల్ ఎంత, $240. ఓకే, ఓకే, ఆల్ రైట్. ఓకే, ఫైన్. ఓకే, ఇలానే ఓకే, లెట్ మీ టేక్ వన్ మోర్ సినారియో ఫర్ యూ గైస్. ఓకే, మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతుంటాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ మూవీ రేటింగ్. ఓకే, మీకు ఈ డాక్యుమెంట్ మన గ్రూప్లో షేర్ చేస్తాను. కంట్రోల్ సి. ఓకే, లెట్ మీ రైట్ క్లిక్, న్యూ ఫైల్. ఓకే, ఎగ్జాంపుల్
ఎగ్జాంపుల్ 5.py. ఓకే, పేస్ట్ ఇట్. ఇక్కడ ఏదైనా టైప్ పడినా ఏం కాదు. ఓకే, ఎగ్జాంపుల్ టైప్ పడింది. ఫైల్ నేమ్ వచ్చేసి మీనింగ్ఫుల్గా ఇచ్చుకోండి మీరు. ఎగ్జాంపుల్ అనివ్వకుండా ఓకే మూవీ రేటింగు అలా. ఓకే ఫైన్. ఇప్పుడు కస్టమరు ఫర్ ఎగ్జాంపుల్ రేటింగ్ 4 ఇచ్చాడు అనుకో. రేటింగ్ 4 అని ఇస్తే కంట్రోల్ ఇప్పుడు రేటింగ్లో ఎంత ఉంటుంది వాల్యూ? ఇప్పుడు ప్రజెంట్ రేటింగ్ వాల్యూ ఎంత? రేటింగ్ వాల్యూ ఈస్, ఎందుకని ఇన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నానంటే మీ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. రేటింగ్ వాల్యూ ప్రజెంట్ 4 ఉంది. ఇఫ్ రేటింగ్ ఈక్వల్ టు 5, ఇఫ్ రేటింగ్ ఈక్వల్ టు 5 మ్యాచ్ అయిందా? మ్యాచ్ కాలేదు, కండిషన్ ఫాల్స్. ఇఫ్ రేటింగ్ ఈక్వల్ టు 4 ట్రూ అయింది. ఇక్కడ ఏం ట్రూ అయితే ఏం చెప్పాను? ఈ కండిషన్ చెక్ చేయదు, ఈ కండిషన్ చెక్ చేయదు, కంట్రోల్ ఎల్స్కి వెళ్దు. ఇక్కడే కండిషన్ ట్రూ అయిపోయింది కాబట్టి ఫీడ్బ్యాక్లో ఏమని స్టోర్ అవుద్ది? గ్రేట్ అనేటువంటి స్ట్రింగ్ స్టోర్ అవుద్ది. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఎంత? ఫీడ్బ్యాక్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఏం స్టోర్ అయింది? గ్రేట్. గ్రేట్ అనేటువంటి ఓకే వాల్యూ స్టోర్ అయింది. అవుట్పుట్ ఏంది? రేటింగ్ ఈస్ 4. రేటింగ్ ఈస్ 4. ఫీడ్బ్యాక్ ఈస్ గ్రేట్. ఫీడ్బ్యాక్ ఈస్ గ్రేట్. ఓకే ఫైన్. ఆల్ రైట్. లెట్ మీ రీరన్ ద కోడ్. Let me rerun the code. Save the code. Let me rerun. Let me rerun the code. Okay. Python example. I think we given typo, right? Mistake. Wrong spelling we given. Example Python. ఓకే ఎగ్జాంపుల్ 5.py. సి ఫీడ్బ్యాక్ 4 ఉంది కాబట్టి నీకు రేటింగ్ 4 ఉంది కాబట్టి గ్రేట్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేటింగ్ వచ్చేసి ఓకే 0 ఇచ్చాను అనుకో, 1 ఇచ్చాను అనుకో. ఓకే ఇక్కడ గ్రేటర్ దాన్ 5 కన్నా నువ్వు ఎక్కువ ఇచ్చావు అనుకో ఆపొచ్చు. మనం నెక్స్ట్ డిఫ్ రాస్తాం, మనం తర్వాత నెక్స్ట్ డిఫ్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 అని ఇచ్చాను. ఈ కండిషన్ సాటిస్ఫై అయిందా? 5తో మ్యాచ్ కాలేదు, 4తో మ్యాచ్ కాలేదు, 3తో మ్యాచ్ కాలేదు, 2తో మ్యాచ్ కాలేదు. కంట్రోల్ ఇక్కడ అన్ని ఫాల్స్ అయినాయి కాబట్టి కంట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంది? పూర్ అని రావాలి. కంట్రోల్ ఎస్, కమ్ ఇయర్. సి రేటింగ్ ఈజ్ 1, ఫీడ్బ్యాక్ ఈజ్ పూర్. లైక్ దిస్ యూ నీడ్ టు ప్రాక్టీస్ గైస్. ఓకే లైక్ దిస్ యూ నీడ్ టు ప్రాక్టీస్. ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరే క్రియేట్ చేసుకొని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఏదన్నా డౌట్ ఉంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ త్రూ వాట్సాప్. Okay, if you are interested to learn DevOps with AWS Cloud and SRE, please ping me through WhatsApp guys. Okay, thank you, thanks for watching, bye bye.